ఊహించండి, మీరు ఒక బిల్డింగ్ లో ఉంటూ బయటకు అడుగు పెట్టాల్సిన అవసరం కూడా లేకుండా జీవిస్తుంటే అన్ని అదే బిల్డింగ్ లో. ఇది కల కాదు, ఇది నిజంగా ఉంది. అదే రీజెంట్ ఇంటర్నేషనల్ సెంటర్ అని పిలిచే ఒక మహా నిర్మాణం. ఇది హౌంగ్జౌంగ్ సిటీలో ఉంది. మొత్తం 39 అంతస్తులు. దీనిలో సుమారు 20,000 మంది నివసిస్తున్నారు. మొదట లగ్జరీ హోటల్ గా డిజైన్ చేయబడి తర్వాత మిక్స్డ్ యూజ్ రెసిడెన్షియల్ సిటీగా మారింది. ఇక్కడ చిన్న గదులు, పెద్ద అపార్ట్మెంట్స్, లైవ్ స్ట్రీమింగ్ స్టూడియోస్, ఫుడ్ కోర్ట్స్, సూపర్ మార్కెట్స్ ఇవన్నీ ఒకే బిల్డింగ్ లో ఉన్నాయి. ఇదంతా చూసి చాలా మంది దీన్ని ఒక బిల్డింగ్ కాదు, ఒక నగరం అని పిలుస్తారు. అయితే ఈ బిల్డింగ్ గురించి వింత ఏమిటంటే ఇక్కడ నివసించే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే, లైవ్ స్ట్రీమింగ్ మరియు ఈ కామర్స్ పనులు చేసే వాళ్లే. ఇది పూర్తిగా సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్న డిజిటల్ కమ్యూనిటీ లాంటిది. కానీ అంత పెద్ద జనాభా ఒకే బిల్డింగ్ లో జీవించడం వల్ల సేఫ్టీ సమస్యలు, అగ్ని ప్రమాదం కంట్రోల్ చేయడం వంటివి ఛాలెంజింగ్ గా ఉన్నాయి. అయినా ఇది మోడర్న్ సిటీ జీవనానికి ఒక కొత్త మోడల్ అని చాలా మంది నమ్ముతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి బిల్డింగ్ లో మీరు జీవించగలరా?